అంటే ఇరుకుదారి అనేది దేవునితో బ్రతికే జీవితము. దేవునితో మనం బ్రతకాలంటే ఇలాంటి పద్ధతులను మనం నేర్చుకోవాలి. మన ఇంట్లో ప్రార్థన జీవితం ఉండాలి. మన దగ్గర నుంచి వెళ్ళి ప్రార్థన కనబడాలి. మన ఇంట్లో నుంచి వెళ్ళి ఏం కనబడాలి? ప్రార్థన. రెండవది, మనం మాట్లాడేటప్పుడు నలుగురితో ఎట్లా మాట్లాడాలి? పద్ధతిగా మాట్లాడాలి. బూతులు లేకుండా చూసుకోవాలి. మనల్ని మన మాట వినంగానే వీళ్ళు మంచి పద్ధతిగా మాట్లాడుతున్నారు అని అనుకోవాలి. కానీ వీళ్ళ మాట ఎట్లా ఉన్నది అని అన్నారంటే ఇప్పుడు మనం ఎక్కడ బతికినట్టు? విశాల మార్గంలో బ్రతికినట్టు. సో ఈ విశాల మార్గం అనేది చివరికి నాశనానికి తీసుకుపోతుంది. ఇరుకు దారి అనేది మనల్ని చివరికి ఎక్కడికి తీసుకుపోతుంది? పరలోకానికి తీసుకుపోతుంది. సో ఇప్పుడు మనము ఇరుకు దారిలో అనగా యేసయ్యతో కలిసి బ్రతికే జీవితాన్ని జీవించాలంటే మనం ఒక క్రమాన్ని నేర్చుకోవాలి. మన విశ్వాస జీవితంలో ఒక క్రమం అనేది ఉండాలి. మన భక్తి జీవితానికి ఒక క్రమం అనేది ఉండాలి, ఒక పద్ధతి అనేది ఉండాలి.